ప్రస్తుతం మనం ఉదయకాలంలోనే ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి అయితే రావడం జరిగింది. సో రేపు ఈ విగ్రహాన్ని అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది. మరి నిమజ్జనంకు ముందు ఎలా ఉంది ఏంటి అని మరొకసారి మీకు చెప్పే ప్రయత్నంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ రోజు ముఖ్యంగా అయితే సీఎం, మన హానరబుల్ సీఎం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు రేపు నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే దర్శించుకోవడం జరుగుతుంది. దర్శించుకోవడానికి ఈ రోజు అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీరు భక్తుల రద్దీ చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇంత పొద్దున్నే కూడా ఆ భక్తులందరూ తరలి వచ్చారు మన వినాయకుడిని దర్శించుకోవడానికి. అయితే ఇంకా చాలా వాటికి అయితే పోలీసు వాళ్ళు నియంత్రిస్తూనే ఉన్నారు. ఇక్కడ పరిస్థితులు మొత్తం పోలీసు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరిని నియంత్రించి ట్రాఫిక్ కాకుండా బయట కూడా రద్దీగా లేకుండా చూస్తున్నారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు తాళ మేళాలతో వాయించడానికి అయితే ఇక్కడ బృందం రెడీగా ఉంది. సో వీళ్ళు కూడా వాయించడం జరుగుతుంది. సో ఒకసారి వీళ్ళు కూడా వీళ్ళంటే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఒకసారి చూసుకోవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా వాయిస్తున్నారు చూడండి. వీళ్ళందరూ గత 40 ఏళ్ళుగా ఇక్కడే ఈ విధంగానే చేస్తూ ఉన్నారు. ఒకసారి వెళ్ళి మాట్లాడే సో ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాము వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటిది. ఇంత ప్రపంచంలోనే ఒక పెద్ద మంచి విశిష్ట ప్రతిష్టత ఉన్న వినాయకుడి దగ్గర వీళ్ళు ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు? 1986 నాకు పెద్ద సారు సుదర్శన్ సార్ వాళ్ళ అన్నయ్య ఆయన నుంచి 1986 నుంచి గవర్నర్లు గాని సీఎంలు గాని రాష్ట్రపతులు గాని అందరికి నేనే నాగసురం అన్నాను. ఇక్కడికి మద్రాస్ శివన్న కూడా వచ్చిపోయినాడు. మద్రాస్ శివన్న, కాళాశ్రీ భాస్కరయ్య గారు వాళ్ళందరినీ పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి నేను వాడాల నరసింహుడు, వాడాల రామకృష్ణ వీళ్ళందరూ చాలా పెద్ద గొప్పవారు. అంటే స్టార్టింగ్ నుంచి అంటే స్టార్టింగ్ 86 అంటే 1954 లో పెట్టినారు. 86 నుంచి మీరు తెలియదు. 86 నుంచి నేను మాపల్లెల గోపాలుడులో నేను నాగసురం వంచాను. ఇక్కడ మాపల్లెల గోపాలు షూటింగ్ తక్కిట నేనే వంచాను. అవునా? సన్నాయి వంచాను. అయితే 1986 నుంచి 1954 లో స్టార్ట్ అయింది. 1986 నుంచి నరసింహ నాగసురం. నేను ఉండేది ఎర్రమంజిలో సాయిబాబా టెంపుల్, ఏడుగుళ్ళు. ఎలా అనిపిస్తుంది ప్రపంచంలో ఇంత మంచి ప్రసిద్ధి చెందిన వినాయకుడి దగ్గర మీరు ఇన్ని సంవత్సరాల నుంచి? ఇండియాలో 29 రాష్ట్రాలలో ఇంత భారీ ఎత్తున హైదరాబాద్ గణేశుడు జరిగేది. ఈ సిస్టమ్ ఈ కథ మొత్తం ఏంటి? హైదరాబాద్ గణేష్ విశిష్టత చెప్పమంటే ఏం చెప్తారు? ఇక్కడ ఏమనుకుంటే నెరవేర్తాయి పనులు. ఏదన్నా అనుకో, జాబ్ గాని సంతానం గాని ఏ కార్యక్రమం నెరవేరుతుంది. నిమజ్జనం అప్పుడు కూడా ఉంటారా? మేము ఉంటాం. లాస్ట్ పడేంత వరకు ఉంటాం. నిమజ్జనం అయ్యేంత వరకు నా సన్నాయి ఉంటారు. నేను కంపల్సరీ నిమజ్జనం అయ్యేంత వరకు ఉంటాయి. ఎలా జరుగుతుంది నిమజ్జనం ఉత్సవాలు? ఎలా జరుగుతాయి? 5 years నుంచి చాలా సిస్టమ్ మీద 5 ఏళ్ల నుంచి 1 గంట కల్లా పడుతుంది. ఒకటి అంటే ఆ నిమజ్జనం అంటే ఇంత పెద్ద ప్రతిష్టత ఉన్న వినాయకుడిని నిమజ్జనం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి కలశం పూజ చేసి ఇవన్నీ చేయాలి. దానం నాగేంద్ర గారు సహకారము, ఫస్ట్ జనార్దన్ రెడ్డి గారు మా గురువు గారు, దానం నాగేంద్ర గారు గురువు గారు సమన్వయమే. నేను జనార్దన్ రెడ్డి ఫీల్డ్ నుంచి ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ గణేష్ బొమ్మ 5 లక్షలు తయారయ్యింది. హనుమాన్ నాగేశ్వర బృందం. సో మొత్తం రంగరంగ వైభవంగా తీసుకొని వెళ్తారనమాట. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అయితే చాలా మంది భక్తులు మరి ఇంకా ఏంటి అంటే ఇప్పుడు భక్తుల రద్దీ కూడా కొంచెం తగ్గింది. ఎందుకు అంటే చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని కంట్రోల్ చేయడానికి, క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి నేను ఇంకొంచెం పోలీసు వాళ్ళు అయితే ఎలాంటి ఆటంకాలు క్రౌడ్ ని కంట్రోల్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు
సో మన వినాయకుడి ప్రతిష్ఠిత గణపతిని కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో. మొత్తం పూజలు చేసుకుని దండలు అందుకొని ఎంత గొప్పగా కనిపిస్తున్నాడో చూడండి ఇక్కడ. సో ఇదే అన్నమాట, మార్నింగ్ టైంలో కూడా ఇంతమంది భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ జనాలు కూడా చూడవచ్చు మీరు, మీడియా బృందం కావచ్చు, ఆ పోలీస్ వాళ్ళు కావచ్చు, అందరూ ఆయన దర్శించుకోవడానికి వచ్చినారు. అందరూ ఎంతో మంది రాలేని వాళ్ళు కూడా ఇక్కడ యూట్యూబ్ లో ఉండి దర్శించుకుంటున్నారు. సో యాక్చువల్లీ ఆ గణపతి ప్రత్యేకత గురించి తెలుసుకోవాలంటే మెయిన్ గా 1954 లో స్టార్ట్ అయిన, ఒక్క అడుగుతో స్టార్ట్ అయిన మన ఖైరతాబాద్ గణేశుడు ఇప్పుడు దాదాపు ఎవ్రీ ఇయర్ తన హైట్ ని పెంచుకుంటూ ఇప్పుడు దాదాపు 69 అడుగులు అయితే రావడం జరిగింది. లాస్ట్ టైం 71 అడుగులు క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 69గా ఉండండి. సో 69 అడుగులు ఉన్న మన గణేష్ ని కలశం పూజ చేసిన తర్వాత మొత్తం క్రెయిన్ లోకి ఎక్కించుకొని ఇక్కడ నుంచి మొత్తం ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ వరకు అక్కడైతే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు ఎంత హైట్ ఉంది, 69 అడుగుల విగ్రహం అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఒకసారి చూడొచ్చు, మొత్తం క్లీన్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళగా. ఎప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా వీళ్ళైతే క్లీన్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మొత్తం నియంత్రించుకుంటూ అయితే వీళ్ళు ఉన్నారు. సో ముఖ్యంగా ఆ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కూడా చాలా గొప్పగా నడుగుతుంది కదా. సో ఎక్కడెక్కడ ఆపుతారంటే, సో ప్రతి చోట భక్తులు పూజలు, మంత్రాలు, నృత్యాలు, డోలు, వాయిద్యాలు అన్ని చేసుకుంటూ ముఖ్యంగా ట్రాఫిక్, ఎందుకంటే ఇంత పెద్ద గణేశుడు వస్తున్నాడు అంటే చాలా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. సో బృందాలు మొత్తం అన్ని బృందాల వాళ్ళు కలిసి ఇక్కడైతే గణేషుని నిమజ్జనం చేసే ముందు మొత్తం కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఇది మన ఖైరతాబాద్ గణేశుడి విశిష్టత. సో మీరు కూడా డెఫినెట్లీ దగ్గరలో ఎవరైనా ఉంటే డెఫినెట్లీ నేను చెప్పనవసరం లేదు, ఆల్మోస్ట్ మీరు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. సో రాలేని వాళ్ళు ఉంటే మీకు ఆల్రెడీ లైవ్ వస్తూనే ఉంటుంది, దాని ద్వారా దర్శించుకోండి. భక్తులు రద్దీగా చాలా మంది రావడం జరుగుతుంది, లక్షల్లో వాళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతుంది సార్ వాళ్ళు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాము. సార్ నమస్కారం సార్. సార్ ఇంతమంది వస్తున్నారు. అవునమ్మా, రోజు దాదాపు లక్షల మంది వచ్చిండ్రు. ఈ రోజు దర్శనాలు లేవు. మార్నింగ్ ఒక 6 ఇంకొక 15 నిమిషాలు దర్శనం ఆగిపోతాయి. ఎవరిని రానివ్వడం జరగదు. అలా ప్లాన్ చేయడం జరిగింది. అందరినీ కూడా పంపించేస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే రేపు మార్నింగే నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అరేంజ్మెంట్స్ మేము క్లియర్ చేయాలి. దానికి తగ్గట్టుగా దర్శనాలు అనేది ఆపేస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగిపోయినట్టే. సీఎం గారు వస్తున్నారు, దాని వల్ల ఆపేయడం జరుగుతుంది. అవును, సీఎం గారు వస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. చాలా పెద్ద వినాయకుడు ఖైరతాబాద్ లోనే. రేపు నిమజ్జనానికి ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఎక్సైటింగ్ గా ఉన్నాం. ఎప్పుడైనా చూసారా నిమజ్జనం? ఎప్పుడన్నా లేదా? అవునా? ఎక్కడ నుంచి వస్తున్నారు? వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. వెస్ట్ గోదావరి తాడేపల్లి నుంచి వస్తున్నారా? జాబ్. ఈసారి నిమజ్జనం చూస్తారా? ఫస్ట్ టైం చూసినారా? ఇప్పుడు చాలా పెద్ద వినాయకుడు బాగుంది. ఇంకా ఇప్పుడు తక్కువ 69 ఫీట్స్ ఉన్నాయి, ఎంత ముందు 70 ఫీట్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ సూపర్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ ఫస్ట్ టైం మాకు దర్శనం జరగదు అనుకున్నాము. సీఎం వస్తున్నారు కదా ఇవాళ, బట్ లాస్ట్ వదిలేశారు. బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఆపుతారు అనుకున్నాను నేను కూడా, బట్ ఎవరో వచ్చారు, పంపించారు మొత్తానికి. కార్ లో వచ్చిన వదిలేయండి అంటే పంపించారు. మొత్తానికి అయితే దర్శన భాగ్యం కలిగింది. వెస్ట్ గోదావరి నుంచి వస్తున్నారు, మరి చూడగానే ఎలా అనిపించింది మీకు? నేను ఇది సెకండ్ టైం అండి రావడం. బాగుంది, కొత్త థీమ్ పెడితే బాగుంది. ఎవ్రీ ఇయర్ ఒకటే పెడుతున్నారు వినాయకుడిని. మంచిది, నెక్స్ట్ టైం చెప్పండి. గణేష్ ని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఖైరతాబాద్ గణేష్ ఎలా ఉన్నాడో చెప్పండి. మేము ఎవ్రీ ఇయర్ యాదాద్రి డిస్ట్రిక్ట్ బీబీ నగర్ నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుని దర్శనానికి వస్తుంటాము. బాగా జరుగుతుంది. ఏది అనుకుంటే అది కోరికలు నెరవేరుతుంది. ప్రతి కోరిక నెరవేరుతుంది. ప్రతి ఇయర్స్ మేము కనీసం ఒక 30-40 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి. 40 ఇయర్స్ నుంచి బీబీ నగర్, యాదాద్రి డిస్ట్రిక్ట్ బీబీ నగర్ ప్రతి ఇయర్ వస్తాం. చాలా పెద్ద విగ్రహం కదా, సో ఎంతో కష్టం ఉంటుంది దీని వెనకాల. ఇంత భక్తితో దీన్ని ఇంత సక్సెస్ఫుల్ గా ఎవ్రీ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అది ముఖ్యంగా మన దగ్గర ఉండడం? చాలా బ్రహ్మాండం అండి, చాలా బ్రహ్మాండం. ఇంతకన్నా నీకు బాంబేలో కూడా ఇంత మంచిగా ఇంత గ్రాండ్ గా ఉండదు. మన ఖైరతాబాద్ వినాయకుడే ఫేమస్, బాంబే కన్నా ఫేమస్. లాల్ బాగ్ వినాయకుడిని ఇప్పటి వరకు 3 times పోయాను నేను బాంబేకు. అక్కడ కూడా చూశాను. అక్కడ కన్నా అద్భుతంగా అంటే మన ఖైరతాబాద్ వినాయకుడే. ఇక్కడ మించిన వినాయకుడు నీకు ఆ
లాల్బాగ్ బాంబే వినాయకుని కూడా 3 టైం పోయాను. దానికన్నా అద్భుతంగా చాలా పెద్దగా మన ఖరీదాబాద్ వినాయకుడు చాలా ఫేమస్ అండి. అనుకున్న కోరికలు నెరవేరుతుంది. ప్రతి సంవత్సరం ఏది అనుకుంటే అది నెరవేరుతుంది. నేను కనీసం దాదాపు 35-40 ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ బాగుంటుంది, మంచిది. నమో మీరు చెప్పనమ్మా. చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్ ఉంటుంది. అది చూడడానికే ఇట్లా కళ్ళు సరిపోదు. అదే ఎప్పుడు మనని అందరు తల దించుకోవాలంటారు కానీ గణేష్ తల ఎత్తుకునేలాగా చేస్తుండు. చాలా సంతోషం. నిమజ్జనం రోజు చూస్తుంటారా? చూస్తుంటాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు